హాయ్ అండి. నమస్తే. నేను మీ అనిల్ కుమార్‌ను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు నా గురించి ప్రార్థన చేయండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఏకీభవించి మనం దేవునిలో ఉండాలి. ఇది చివరి గడియ అంటారు కదా! లాస్ట్ లైఫ్ ఇది. ఒకప్పుడు 100 సంవత్సరాలు బతుకుతామని ఒక నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు 60 సంవత్సరాలు బతకడమే చాలా గగనమైపోతుంది. ఈ 60 సంవత్సరాలలో 30 సంవత్సరాలకే మనిషికి 60, 70 సంవత్సరాలలో ఉండేటువంటి రోగాలు ఈ 30 సంవత్సరాలలోనే వస్తున్నాయి. చాలామందికి చిన్న పిల్లలకు కూడా షుగర్ అటాక్ అవుతుంది. చిన్న వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి రోగాలు, చెప్పలేనటువంటి రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలు ఈ హాస్పిటల్లో పొట్టి మీరు చూడండి, ఒక్కసారి హాస్పిటల్లో నిండుగా ఉంటున్నాయి బెడ్స్ అన్నీ. ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. ఆ సమస్యలు విపరీతంగా వస్తున్నాయి హాస్పిటల్లో. మీరు చూడండి, ఎవరిని చూసినా ఎవరితో మాట్లాడినా కూడా ఇలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య చెప్తున్నారు వాళ్ళు. నాకు బ్రెయిన్ స్ట్రోక్ ఉంది, నాకు క్యాన్సర్ ఉంది, నాకు ఎయిడ్స్ ఉంది, నాకు కుష్టి వ్యాధి ఉంది, నాకు కాలు నొప్పి ఉంది, నాకు ఏలు నొప్పి ఉంది, నాకు అన్నీ ప్రతి ఒక్క సమస్యను చెప్తున్నారు. అన్న నాది తల పగిలింది అని అంటున్నారు. అన్న నాది ఇది కొట్టుకున్నాం మేము, మా చెయ్యి ఇరిగింది, మా కాలు ఇరిగింది, యాక్సిడెంట్లో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అటాక్ అవుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ జనరేషన్ వాళ్ళకి మంచి అమ్మాయిలు దొరకడం లేదు. అబ్బాయిలకు మంచి అమ్మాయిలు దొరకడం లేదు. ఎందుకు అంటే మత్తుకు వ్యసనమైపోతున్నారు. 35 సంవత్సరాలు గడిచినా కూడా పైన బట్టతల వస్తుంది, తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి, కానీ పెళ్ళిళ్ళు మాత్రం కావడం లేదు. ఎందుకు ఇలా అయిపోతున్నారు అనేది వాళ్ళకే అర్థం కావడం లేదు. మరి లైఫ్ ఇక్కడితోనే ఆగిపోతుందా? అసలు వీళ్ళకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా లేరా? ప్రతి మనిషికి కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని భరించాలా? ఆ కష్టంలో మనం మెలగాల? ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లలకు కష్టం లేకుండా పెంచుతున్నారు. ఇలా పెంచడం వల్ల ఏమవుతున్నదంటే వాళ్ళు ఏం పని చేసుకోవాలో అర్థం కాని పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ పని స్ట్రెస్ పెరగగానే ఏం చేస్తున్నారు? మత్తుకు బానిస అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. అది ఫలితం వచ్చేదా, ఫలితం రాందా అనేది కాదు. మీరు కరెక్ట్గా కష్టపడితే, మీరు కరెక్ట్గా పని చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. పనిని ఎంజాయ్ చేయాలి తప్ప అబ్బో ఇది భారము అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు. అది లాసా, అది లాభమా అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ డూ ఆర్ డై. ఫస్ట్ మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. రెండోది, మనకు కష్టం వచ్చినప్పుడు మనము మత్తుకు బానిస అవ్వకూడదు. మీరు కరెక్ట్గా పని చేసుకుంటూ వెళ్ళి మీకు నిజమైనటువంటి దేవుడు ఎవరని మీరు గ్రహించి ఆ దేవుని కనుక మీరు ప్రార్థించినట్లయితే, ప్రభువా నేను ఈ పని చేస్తున్నాను, నేను ఈ పనిలో నిమగ్నమై ఉన్నాను, నాకు ఇంత జీతం వస్తుంది, నేను పెళ్ళి చేసుకుంటాను ప్రభువా, నాకు ఒక మంచి అమ్మాయి కావాలని చెప్పేసి మీరు దేవునికి ప్రార్థన చేయాలి. అదే అబ్బాయి అయితే, నేను ఈ పని చేసుకుంటున్నాను, ఈ పనిలో నిమగ్నమై ఉన్నాను, నాకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక మంచి అమ్మాయి కావాలి అని మీరు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీకు మంచి అమ్మాయిని ఇవ్వగలుగుతాడు. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మీరు దేవునిలో ఉంటే మీకు మంచి అమ్మాయి దొరుకుతుంది. మీరు దేవునిలో ఉంటే మంచి అబ్బాయి దొరుకుతాడు. మీరు ఆశీర్వదించబడతారు. ప్రతి ఒక్కరూ పని చేయాలి. మత్తుకు వ్యసనం కాకూడదు. ఈ సమాజంలో ఒకరు మంచి చెప్తే 10 మంది చెడు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ 10 మంది చెడు చెప్పేటువంటి వాళ్ళ మాట వింటున్నారు, మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. జాగ్రత్త. కానీ ఎవరైతే మంచి చెప్తారో వాళ్ళ మంచిని వినాలి, గ్రహించాలి. అప్పుడు మీరు ముందుకెళ్తారు. మీరు అమ్మాయిల ట్రాప్లో పడకండి. కొంతమంది అమ్మాయిలు కావాలని చెప్పేసి మనుషులను ట్రాప్ చేసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను వాడుకోవడానికి, వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ జీవితాన్ని ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా
ఆమె మంచి అమ్మాయా, ఆమె యాక్టింగ్ చేస్తుందా, ఈయన మంచి అబ్బాయా, ఈయన యాక్టింగ్ చేస్తున్నాడా అని చెప్పేసి మీరు గ్రహించి మీరు దేవుణ్ణి అడిగినట్లయితే మీకు మంచి అబ్బాయిని ఇస్తాడు, మంచి అమ్మాయిని ఇస్తారు. ఈ వీడియో నేనేదో కావాలని చేయట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేయకండి, మీరు లైక్ చేయకండి. కానీ నిజమైన దేవుడు యేసుక్రీస్తును మీరు నమ్మినట్లయితే నిజంగా పరలోక రాజ్యం ఉంటుంది. మీ జీవితం బాగుపడుతుంది, మీ కుటుంబ జీవితం బాగుపడుతుంది, మీ లైఫ్ బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుణ్ణి నమ్మండి, ప్రార్థించండి. దేవునిలో మీరు ఉన్నట్లయితే మీకు పరలోక రాజ్యము దొరుకుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఈ వీడియో చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. మీ అనిల్ కుమార్.